ఇప్పటి నుంచి అన్మ్యూట్ చేసుకోలేదా? మరి ఎవరు చెప్పట్లేదండి నాకు. వింటున్నారా క్లాస్ ఇంతకు? ఓకే. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ కూడా ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్కి మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే అసైన్ చేస్తాం. ఆ యూజర్కి ఒక టేబుల్ స్పేస్ అసైన్ చేసి అతనికి కోటా లిమిట్ ఇస్తాము. అంటే ఇప్పుడు ఈ యూజర్ ఒక 10 GB వరకే యూజ్ చేసుకోగలడు, అంతకంటే ఎక్కువ యూజ్ చేసుకోవద్దు అని చెప్పేసి టేబుల్ స్పేస్లో కోటా లిమిట్ అని కూడా స్పెసిఫై చేస్తాం. ఆ తర్వాత ఆ యూజరు డేటాను మ్యానిపులేట్ చేసుకోవడానికి, సార్టింగ్ ఆపరేషన్స్ చేసుకోవడానికి ఒక డిఫాల్ట్ టెంపరరీ టేబుల్ స్పేస్ అనేది కూడా అసైన్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత రిసోర్స్ యూటిలైజేషన్ కూడా అసైన్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఆ తర్వాత మనం డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్ కొన్ని ప్రివిలేజెస్ వస్తాయి. ఓకే, ఆ ప్రివిలేజెస్ని ఇప్పుడు ఒక యూజర్కి డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు, లేదు అంటే ఒక రోల్ క్రియేట్ చేస్తాము. ఒక రోల్ క్రియేట్ చేసి ఆ బై డిఫాల్ట్గా మనకి ఏం ప్రివిలేజెస్ వచ్చినాయో ఆ ప్రివిలేజెస్ని ఈ రోల్కి అసైన్ చేస్తాం అన్నట్టు. ఓకే, అసైన్ చేసి ఆ రోల్ని ఆ యూజర్కి అసైన్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇలా ప్రివిలేజెస్ యాడ్ చేసినాము అనుకో ఒక రోల్కి, ఇది ఒక రోల్ అనుకున్నాం అనుకో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక హెచ్ఆర్ టీం ఉంది అనుకో, హెచ్ఆర్ టీంని మనం ఎంతవరకు రిస్ట్రిక్షన్ చేయగలము. సో ఆ టీంలో ఎంతమంది ఉన్నా సరే ఆ హెచ్ఆర్ టీం మొత్తానికి ఒక రోల్ క్రియేట్ చేస్తాము. రోల్ క్రియేట్ చేసి ఆ హెచ్ఆర్ టీంలో ఏ యూజర్స్ క్రియేట్ అయితే ఆ యూజర్స్కి ఈ రోల్ అసైన్ చేస్తాం. ఇలా ఇండివిజువల్గా అన్ని ప్రివిలేజెస్ ఒక్కొక్క యూజర్స్కి అసైన్ చేసుకుంటూ పోవాలంటే కూడా మనకు కూడా డిఫికల్ట్ అవుతుంది కదా ప్రతిసారి. సో మనం ఏం చేస్తామంటే ఒక రోల్ క్రియేట్ చేసి హెచ్ఆర్ అనే ఒక రోల్ క్రియేట్ చేసి అందులో హెచ్ఆర్ యూజర్స్కి ఏమేమి ప్రివిలేజెస్ ఇవ్వాలో అన్నీ ఆ రోల్కి అసైన్ చేస్తాం. ఆ రోల్కి అసైన్ చేసి ఆ రోల్ అనేది యూజర్కి అసైన్ చేస్తాం. అలా ఒక డైరెక్ట్గా ప్రివిలేజెస్ అయినా అసైన్ చేయొచ్చు, లేదంటే ఒక రోల్ ఇచ్చైనా అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ అథెంటికేషన్ మెకానిజం. అథెంటికేషన్ మెకానిజం అంటే ఇప్పుడు యూజర్ ఓన్లీ డేటాబేస్ లెవెల్ అథెంటికేషన్ వరకు కూడా పెట్టవచ్చు. అలా కాకుండా ఏం చేస్తామంటే యూజర్ని ఇప్పుడు సపోజ్ ఒక ఏబీసీ అనే యూజర్ ఉన్నాడు అనుకో, సేమ్ అదే ఏబీసీ అనే యూజర్ని మనం ఓఎస్ లెవెల్లో క్రియేట్ చేసి ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ ఇచ్చినాము అనుకో. సో ఎప్పుడైతే ఆ యూజర్ ఓఎస్ లెవెల్లో లాగిన్ అయ్యి డేటాబేస్కి స్విచ్ అవుతాడో పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అన్నట్టు. సో మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్టర్నల్ అథెంటికేషన్, ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ అనేది కూడా డేటాబేస్ లెవెల్ యూజర్స్కి అసైన్ చేయొచ్చు. ఇంకా ఏం చేసామంటే యూజర్స్ని లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ లెవెల్లో మనం ఏం చేస్తామంటే యూజర్స్కి రిస్ట్రిక్షన్స్ పెడతాము. వేరే ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేసినాం అనుకో, ఆ యూజర్ వేరే యూజర్ డేటా చూడకుండా ఉండాలి అని అంటే మనము అవి ప్రివిలేజెస్లో అసైన్ చేస్తామంటే మనకు ప్రీడిఫైన్డ్ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సో సెలెక్ట్ ఎనీ టేబుల్ కానీ సెలెక్ట్ టేబుల్ ఆన్ అని చెప్పేసి పర్టికులర్ యూజర్కి పర్టికులర్ టేబుల్ మీద యాక్సెస్ ఇవ్వడము అవన్నీ ఉంటాయి. సో దాన్ని రోల్స్ ప్రివిలేజెస్ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాము. బట్ మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక యూజర్కి డైరెక్ట్గానైనా ప్రివిలేజెస్ అసైన్ చేయొచ్చు, లేదంటే ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి ఇవన్నీ ప్రివిలేజెస్ అన్నీ అసైన్ చేసిన తర్వాత ఆ రోల్ని యూజర్కి అసైన్ చేయొచ్చు. సో దట్ మనకి ఏమైతే మనకు ఈ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సపోజ్ హెచ్ఆర్ టీంలో డైలీ ఒక యూజర్ వస్తున్నాడు, ఒక యూజర్కి క్రియేట్ చేస్తున్నాం అనుకో, ఇవన్నీ ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా క్రియేట్ అయినప్పుడు ఒక రోల్ అసైన్ చేస్తే అయిపోతుంది. ఒక రోల్ని ఒకసారి ఒక రోల్ క్రియేట్ చేసి వాటికి అన్నిటికీ అసైన్ చేసి పెట్టుకున్నాం అనుకో, యూజర్ రిక్వెస్ట్ ఎప్పుడు వచ్చినా సరే దాన్ని జస్ట్ ఆ రోల్ని క్రియేట్ చేసి రోల్ని అసైన్ చేసి ఆ యూజర్కి అయిపోతుంది అన్నట్టు. మన యాక్సెస్ కూడా ఈజీ అయిపోతుంది, మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది ఈజీ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక హెచ్ఆర్ టీంలో ఇంకొక కొత్త ప్రివిలేజ్ యాడ్ చేయాలి అని అనుకున్నాము. అప్పుడు ఇండివిజువల్గా ప్రివిలేజ్ అసైన్ చేసినాము అనుకో, ఇప్పుడు అన్ని యూజర్స్కి 1 by 1 యాడ్ చేసుకుంటూ పోవాలి. అలా యాడ్ చేసుకుంటూ పోవడం మనకు టైం వేస్ట్ కదా. అలా కాకుండా ఆ ఒక్క కొత్త ప్రివిలేజ్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో దాని ఒక రోల్కి యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే ఇంకా మళ్ళీ అందరి యూజర్స్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోల్ ఆల్రెడీ అందరికి ఉంది. సో మనకి ఒక్కదానికి యాడ్ చేసి మిగిలిన వదిలేసినాం అనుకో, బై డిఫాల్ట్ అన్నింటికి వచ్చేసేస్తాం. సో అలా కూడా మనం మన వర్క్ అనేది ఈజీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టేబుల్ స్పేస్ కోటా అనేది ఏంటి అని అంటే టేబుల్ స్పేస్ కోటా కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్ స్టోరేజ్ స్పేస్ అలొకేటెడ్ టు ఏ యూజర్ ఇన్ ఏ టేబుల్ స్పేస్ ఇన్ ఏ డేటాబేస్. అంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ స్పేస్లో యూజర్ ఎంతవరకు ఫిజికల్ స్టోరేజ్ని యూజ్ చేసుకోగలడని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయడం కోసం మనం టేబుల్ స్పేస్ కోటాస్ అనేవి అసైన్ చేస్తాం. ఓకే, డిఫాల్ట్ టేబుల్ స్పేస్ అంటే ఇప్పుడు ఒక యూజర్ ఒక టేబుల్ని క్రియేట్ చేసినంటే బై డిఫాల్ట్ ఆ ఒక టేబుల్ స్పేస్లో పోయి స్టోర్ అవుతుంది. ప్రతిసారి ఆ యూజర్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్ స్పేస్ అసైన్ చేయడం, దాన్ని కోటా లిమిట్ చేయడం అవసరం లేదు. సో ఒక టేబుల్ స్పేస్ని డిఫాల్ట్ చేసినామంటే అతను ఏం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఆ ఆబ్జెక్ట్స్ బై డిఫాల్ట్గా ఆ టేబుల్ స్పేస్లో క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ టెంపరరీ టేబుల్ స్పేస్. సో ఎప్పుడైతే ఆ యూజర్ సార్టింగ్ ఆపరేషన్స్ చేద్దామని అనుకుంటాడో అప్పుడు ఏంటంటే మనం ఒక టెంపరరీ టేబుల్ స్పేస్ని అసైన్ చేసినామో అనుకో డిఫాల్ట్గా,
అన్నీ అందులోనే యూజ్ చేసుకుంటాడు అన్నట్టు. అలా కూడా మనము చేసుకోవచ్చు. అకౌంట్ లాకింగ్ అంటే మనం యూజర్ని ఎప్పుడైతే సపోజ్ వెళ్ళిపోయిండు అనుకో అతన్ని లాక్ చేయొచ్చు. అలా కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. నెక్స్ట్ రిసోర్స్ లిమిట్ని కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. అంటే ఎంత ఎంత సిపియూ టైం యూజ్ చేసుకోవచ్చు, ఎంత ఐఓ యూజ్ చేసుకోవచ్చు, ఎంత నెంబర్ ఆఫ్ సెషన్స్ను క్రియేట్ యూజరు ప్యారలల్గా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి రిసోర్స్ లెవెల్లో కూడా మనము రిస్ట్రిక్షన్స్ అనేది యూజర్స్కి అప్లై చేస్తాం. అవి ఎలా అప్లై చేస్తామంటే ప్రొఫైల్ క్రియేట్ చేస్తాము. ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ ఈ రిసోర్స్ లిమిట్స్ అన్నీ పెట్టేసి ఆ ప్రొఫైల్ని యూజర్కి అనేది అజైన్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ రోల్స్, డైరెక్ట్ ప్రివిలేజెస్, రో లెవెల్ ప్రివిలేజెస్ కూడా మనము యూజర్కి అనేది క్రియేషన్ చేసినప్పుడు అజైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ స్కీమా. డేటాబేస్ స్కీమా అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఆబ్జెక్ట్స్ని ఒక యూజర్ క్రియేట్ చేసిండు అంటే ఆ యూజర్ స్పెసిఫిక్ స్కీమాలో స్టోర్ అవుతాయి. స్కీమా అంటే ఏంటి అంటే ఒక యూజరు క్రియేట్ అయ్యిండు అంటే ఆటోమేటిక్గా డేటాబేస్లో ఒక స్కీమా అనేది క్రియేట్ అవుతుంది. మీరు బోల్డ్గా గుర్తుపెట్టుకోవాలంటే స్కీమా అంటే యూజర్, యూజర్ అంటే స్కీమా, అంతకంటే ఎక్కువ చేంజ్ అనేది ఏమీ ఉండదు. ఓకే, ఒక యూజర్ క్రియేట్ అయ్యిండు అంటే డిఫాల్ట్గా అతనికి ఒక స్కీమా క్రియేట్ అవుతుంది. యూజర్ నేమ్ తోటి స్కీమా నేమ్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక యూజర్ క్రియేట్ అయినాక ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాడో అవన్నీ ఆ స్కీమాలో ఉంటాయి అని చెప్పేసి అంటాము. మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూజర్ అంటే స్కీమా, స్కీమా అంటే యూజర్, అంతకంటే ఎక్కువ ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఓకే, a schema is a named collection of objects. Okay, a user is created and the corresponding schema is created. Users can only be associated with only one schema. ఒక యూజర్కి ఒక స్కీమానే ఉంటుంది, మల్టిపుల్ స్కీమాస్ అనేవి ఉండవు. ఒక యూజరు ఒక స్కీమా, 1-to-1 రిలేషన్. ఓకే ఓకే, యూజర్ నేమ్ అండ్ స్కీమా నేమ్స్ ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్. అంటే యూజర్ నేమ్ ఏముంటుందో స్కీమా నేమ్ కూడా అదే ఉంటుంది. ఓకే, అయితే స్కీమాలో మనం ఏమేమి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అంటే టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, ట్రిగ్గర్స్ని క్రియేట్ చేయొచ్చు, కన్స్ట్రెయింట్స్ని, ఇండెక్సెస్ని, వ్యూస్ని, సీక్వెన్సెస్ని, స్టోర్డ్ ప్రొసీజర్స్, సినానమ్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, డేటా లింక్స్. ఓకే, ఇవన్నీ మనము క్రియేట్ చేయొచ్చు అండి. అంటే యాజ్ ఎ డిబిఏ మనం ఇవన్నీ చేస్తామంటే మనం చేయమండి. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూజర్ని క్రియేట్ చేసేంత వరకు మన రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత అతను డెవలపర్ అయితే, అతను కోడ్ డెవలప్ చేసి అతను ఏం చేస్తాడు అంటే ఆయన మన బిజినెస్ లాజిక్ బట్టి, బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి టేబుల్స్ను ఇవన్నింటినీ అతను క్రియేట్ చేసుకుంటాడు. మనము చేస్తే అయినా ఒకవేళ చేయాలి అని అనుకుంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చేసేటప్పుడు ఇండెక్సెస్ అనేటివి క్రియేట్ చేస్తాము. ఓకే, ఒక ఎస్క్యూఎల్ చాలా స్లోగా రన్ అవుతుంది అని అనుకుంటే దాన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చేసి ఏమైనా ఇండెక్సెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే యాజ్ ఎ డిబిఏ మనం ఇవే చేస్తాం. మిగిలిన ఇవన్నీ డెవలపర్సే చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ యూజర్ అకౌంట్స్. యూజర్ నేమ్ అనేది యూనిక్ ఉండాలండి. అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ ఒక డేటాబేస్లో 100 యూజర్స్ని క్రియేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు డూప్లికేట్ యూజర్స్ అనేటివి క్రియేట్ కావు. ఇప్పుడు ఏబీసీ అనే ఒక యూజర్ ఆల్రెడీ క్రియేట్ అయిన అనుకో ఇంకో యూజర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ కాదు, యూనిక్గా ఉండాలి. ఓకే, అండ్ యూజర్కి ఒక అథెంటికేషన్ మెథడ్ అనేది యాక్సెస్ ఇస్తాం. అది డేటాబేస్ లెవెలా లేకపోతే ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ లైక్ దట్ మనం అథెంటికేషన్స్ని ఆ మెథడ్ అనేది అజైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ టేబుల్ స్పేస్ని అజైన్ చేస్తాము, టెంపరరీ టేబుల్ స్పేస్ని అజైన్ చేస్తాము, యూజర్ ప్రొఫైల్స్ని అజైన్ చేస్తాము. ప్రొఫైల్స్లో మనం రిసోర్స్ లిమిట్స్ అనేవి పెట్టుకుంటాము. తర్వాత రోల్స్ అజైన్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు హెచ్ఆర్ ఉంటే ఒక రోల్ క్రియేట్ చేసి అజైన్ చేయడం అట్లా చేస్తాము. అకౌంట్ లాక్ స్టేటస్ ఎలా లాక్ అవ్వాలి, తర్వాత పాస్వర్డ్ ఎలా ఎక్స్పైరీ అవ్వాలి అని చెప్పేసి ఆ రిస్ట్రిక్షన్స్ యూజర్ అకౌంట్స్కి మనం అజైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రీడిఫైన్డ్ అకౌంట్స్ అండి. ప్రీడిఫైన్డ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడే సిస్టమ్ అనే యూజర్స్ బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతారు. ఇంకా చాలా క్రియేట్ అవుతారు. బట్ ఈ యాజ్ ఏ డిబిఏ మనకి 2 ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఏ డిబిఏ నువ్వు డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ డేటాబేస్ స్టాప్ చేయాలన్నా కానీ, లేకపోతే బ్యాకప్స్ తీసుకోవాలన్నా కానీ, ఒక యూజర్ని క్రియేట్ చేయాలన్నా, ఒక రోల్ క్రియేట్ చేయాలన్నా కానీ యాజ్ ఏ మనకు డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ అన్నా నీకు అంటే కంపెనీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని, కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి ఫాలో అవుతుంది. సపోజ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డిబిఏ యూజర్ జాయిన్ అయ్యిందంటే అతనికి ఒక యూజర్ క్రియేట్ చేసి అతనికి డిబిఏ రోల్ అసైన్ చేస్తే ఇంకా ఆ యూజర్కి లాగిన్ అయ్యి అతను అలా యాక్సెస్ చేస్తుంటాడు. అలా రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఏం చేస్తారంటే డైరెక్ట్గా సిస్ కానీ సిస్టమ్ యూజర్ కానీ కనెక్ట్ అయ్యి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటివి చేస్తుంటాడు. ఓకే ఓకే, సో ఈ సిస్ యూజర్లో ఏముంటాయి అంటే డిబిఏ రోల్ అనేది అసైన్ అయి ఉంటుంది బై డిఫాల్ట్. డిబిఏ అంటే డేటాబేస్కి సంబంధించిన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. ఓకే,
అండ్ ఇట్ హ్యాస్ విత్ అడ్మిన్ ఆప్షన్ తోటి ప్రివిలేజ్ అనేది ఉంటుంది. విత్ అడ్మిన్ ఆప్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక యూజర్కి ఒక ప్రివిలేజ్ అసైన్ చేసినామంటే ఆ ప్రివిలేజ్ ఆ యూజర్ ఇంకొక యూజర్కి అసైన్ చేయొచ్చు. అలా రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం. ఇది రోల్స్ అండ్ ప్రివిలేజెస్ ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, బట్ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక యూజర్కి ఒక ప్రివిలేజ్ ఇచ్చినాము అనుకో, ఆ ప్రివిలేజ్ని ఇంకొక యూజర్కి అతను అసైన్ చేయాలి అనే రిస్ట్రిక్షన్ అలా యాక్సెస్ ఇవ్వాలి అంటే దాన్ని విత్ అడ్మిన్ ఆప్షన్ తోటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో మేనేజర్ ఉన్నాడు. సో మేనేజర్కి మనము అడ్మిన్ ఆప్షన్ తోటి ప్రివిలేజ్ ఇచ్చినాము అనుకో, ఆయన ఏం చేస్తాడంటే ఆ కింద సబార్డినేట్స్కి ఆ యాక్సెస్ అనేది ఇచ్చుకుంటాడు. యాజ్ ఎ డీబీఏ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక యూజర్ని క్రియేట్ చేసినాం అనుకో, ఇప్పుడు మనం అడ్మిన్ ఆప్షన్ తోటి ప్రివిలేజ్ ఇచ్చినాం అని అంటే ఆ మేనేజర్ వాళ్ళకి ఇచ్చుకోనికే యాక్సెస్ అనేది ఉంటుంది. సో దానికోసమని అడ్మిన్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనము సిస్ యూజర్ తోటి డేటాబేస్ స్టార్ట్అప్, స్టెప్ డౌన్ అండ్ సమ్ డేటాబేస్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అనేటివి చేస్తాము. మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అంటే సర్వర్ బ్యాకప్ తీసుకోవడం కానీ, రీస్టోర్ రికవరీ చేయడం కానీ, టేబుల్ స్పేసెస్ బ్యాకప్ తీయడం కానీ, టేబుల్ స్పేస్కి డేటా ఫైల్ యాక్సెస్ యాడ్ చేయడం కానీ, అలా అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటివి చేస్తాడు సిస్ యూజర్. నెక్స్ట్ డేటా డిక్షనరీ యూస్ అన్ని మనం అనుకున్నాం కదా. డేటా డిక్షనరీ క్లాస్ చూసినప్పుడు డేటా డిక్షనరీస్ అన్ని సిస్డిబిఏ సిస్ యూజర్ తోటే ఓన్ అయ్యి ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. సో డేటా డిక్షనరీస్ అన్ని సిస్ యూజర్ తోటే ఓన్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఏడబ్ల్యూఆర్ రిపోర్ట్ కూడా ఈ యూజర్ తోటే రన్ చేయాలండి. ఏడబ్ల్యూఆర్ రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే డేటాబేస్కి పర్ఫార్మెన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ని ఏడబ్ల్యూఆర్ రిపోర్ట్స్ అని అంటాము. ఇవి మనం పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చేయాలని అవసరం ఉన్నప్పుడు ఈ రిపోర్ట్స్ రన్ చేస్తే ఆ రిపోర్ట్ అవుట్పుట్ని చూసి మనం అర్థం చేసుకొని ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయి, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి మనము ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసుకుంటాం. ఓకే, సిస్టమ్ అకౌంట్ ఈజ్ గ్రాంటెడ్ విత్ DBA రోల్ and these accounts are not used runtime operations are not used for the routine operations. సిస్టమ్ యూజర్కి DBA రోల్ ఉంటుంది కానీ దానికి రొటీన్ ఆపరేషన్స్ అనేవి మనము చేయం, ఎక్కువ సిస్ యూజర్ తోటి ఎక్కువ చేస్తుంటాము. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ అథెంటికేషన్. DBA must have a OS privilege to create and delete the files. అంటే ఇప్పుడు DBAస్కి మనకి ఏంటంటే OS లెవెల్లో ఉన్న ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ కానీ క్రియేట్ చేసే పర్మిషన్స్ అనేటివి ఉండాలి. ఓకే, టిపికల్లీ డేటాబేస్ యూజర్స్ షుడ్ నాట్ హ్యావ్ ఏ OS ప్రివిలేజెస్ టు క్రియేట్ డిలీట్ డేటాబేస్ ఫైల్స్. ఓకే, సో నార్మల్ యూజర్స్కి OS లెవెల్ యూజర్స్కి కానీ యాక్సెస్ ఉండదు. DBAస్కి మనకు యాక్సెస్ ఉంటే ఏంటంటే మనం ఎప్పుడైతే డేటాబేస్ని డేటా ఫైల్స్ని డిలీట్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్యూరిటీస్. అడ్మినిస్ట్రేటివ్ సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు సిస్డిబిఏ అంటేనేమో ఫుల్ యాక్సెస్ ఉంటుందండి. సిస్ఓపర్ అంటేనేమో కొన్ని రిస్ట్రిక్టెడ్ లెవెల్ డేటాబేస్ ఆపరేషన్సే చేయగలుగుతాడు. ఓకే, అలా కూడా మనం రిస్ట్రిక్షన్ చేయొచ్చు. ఇప్పుడు DBAs ఉన్నారు, DBAస్లో 4 DBAస్కి ఏమో సిస్డిబిఏ ప్రివిలేజ్ ఇచ్చి ఫుల్ యాక్సెస్ చేయమంటాము. అలా కాకుండా సిస్ఓపర్ యాక్సెస్ ఇచ్చినాము అనుకో రిస్ట్రిక్టెడ్ లెవెల్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక టీం ఉంది అనుకో, టీంలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి టీమ్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు లెవెల్ 1 వాళ్ళు మినిమం లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలంటే వాళ్ళకి సిస్ఓపర్ అని చెప్పేసి యాక్సెస్ ఇస్తాము. తర్వాత ఇప్పుడు టీమ్ లీడ్స్ లెవెల్, మేనేజర్ లెవెల్ లేదంటే సీనియర్ DBA లెవెల్ వాళ్ళకి సిస్డిబిఏ ప్రివిలేజ్ ఇచ్చినాం అనుకో వాళ్ళు డేటాబేస్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఫుల్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అనేటివి చేయగలుగుతారు. ఓకే, అండ్ పాస్వర్డ్ ఫైల్ అండ్ OS లెవెల్ అథెంటికేషన్స్ కూడా ఇవ్వచ్చండి. పాస్వర్డ్ ఫైల్ అథెంటికేషన్ అంటే ఇప్పుడు ఒక పాస్వర్డ్ ఫైల్ క్రియేట్ చేస్తాము. పాస్వర్డ్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక యూజర్కి DBA ప్రివిలేజ్ ఇచ్చినావో అప్పుడు పాస్వర్డ్ ఫైల్ క్రియేట్ చేసిన పాస్వర్డ్ని యూజ్ చేసుకొని వాళ్ళు డేటాబేస్కి లాగిన్ అనేది అవుతారు. ఇంకోటి OS లెవెల్ అథెంటికేషన్ అండి. OS లెవెల్ ఒక యూజర్ ఉంటాడు, సేమ్ యూజర్ డేటాబేస్ లెవెల్లో కూడా ఉంటాడు. అయితే ఆ యూజర్ని క్రియేట్ చేసినప్పుడు మనం ఏమంటామంటే ఐడెంటిఫైడ్ బై ఎక్స్టర్నల్లీ అంటామండి. ఐడెంటిఫైడ్ బై ఎక్స్టర్నల్లీ అంటే అతనికి OS లెవెల్ అథెంటికేషన్ ఇచ్చినట్టు. OS లెవెల్లో యూజర్ని పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినా అంటే డేటాబేస్కి లాగిన్ అదే యూజర్ అవుతే పాస్వర్డ్ కాకుండా లాగిన్ అయిపోవడం. ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ రికార్డ్స్ ద DBA యూజర్ బై నేమ్. ఓకే, అథెంటికేషన్ రికార్డ్స్ ద DBA యూజర్ బై నేమ్. పాస్వర్డ్ ఫైల్ మనము బయట ఇది నేను ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఒక పాస్వర్డ్ ఫైల్ అనేది ఆల్రెడీ మీకు చూపించిన డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ORA PW SID అని చెప్పేసి Oracle from DBS లొకేషన్లో పాస్వర్డ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆ ఫైల్కి మనం ఏం పాస్వర్డ్ ఇస్తామో యాజ్ ఏ DBA లాగిన్ అయినప్పుడు అదే పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే, OS authentication does not records a specific user అంట. ఓకే, OS authentication takes
procedure over the password authentication CDB and proceeds with over password. OS level authentication అంటే అదే కదా, మనం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనుకున్నాం కదా. సో మనము అతనికి సిడిబిఏ ప్రివిలేజెస్ స్విచ్ ఓవర్ ప్రివిలేజెస్ ఇచ్చినా కానీ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది మనం దానికి ఓఎస్ అథెంటికేషన్ ఇస్తే. ఓకే, డస్ నాట్ రికార్డ్స్ స్పెసిఫిక్ యూజర్స్. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ యూజర్. అసలు యూజర్ అని అనుకుంటున్నాను, ఎలా యూజర్ని క్రియేట్ చేస్తామంటే ఈ సింటాక్స్ యూజ్ చేసి మనము యూజర్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ యూజర్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఇక్కడ క్రియేట్ యూజర్ అనేది కీవర్డ్, ఐడెంటిఫైడ్ బై అనేది కూడా కీవర్డ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాము, ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అండి ఇది మనం పాస్వర్డ్ స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ టేబుల్ స్పేస్ అనేది కీవర్డ్, ఇదేమో టేబుల్ స్పేస్ నేమ్, డేటా అనేది టేబుల్ స్పేస్ నేమ్. డిఫాల్ట్ టెంపరరీ టేబుల్ స్పేస్ కీవర్డ్, ఈ టేబుల్ స్పేస్ నేమ్ టెంపరరీ టేబుల్ స్పేస్ నేమ్ టెంప్ అనేది మనం నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కోటా 50 MB ఆన్ డేటా, అంటే కోటా అనేది కీవర్డ్, ఇంత మెమరీ ఇంత కోటా ఇంత లిమిట్ అనేది డేటా అనే టేబుల్ స్పేస్ మీద యాక్సెస్ ఇస్తున్నామండి. అంటే అరుణ్ అనే యూజరు డేటా అనే టేబుల్ స్పేస్లో 15 MB వరకు యూజ్ చేసుకోగలడు, అంతకంటే ఎక్కువ యూజ్ చేసుకోలేడు అనే కండిషన్ పెడుతున్నాం అన్నట్టు. కోటా లిమిట్ అనేది అజైన్ చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మనం ఇంత ఇవ్వము ఎక్కువ ఇస్తున్నాం. ఓకే, పాస్వర్డ్ ఎక్స్పైర్స్ అంటే ఏంటి అంటే యూజర్ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు అతను లాగిన్ అవ్వగానే ఎక్స్పైరీ అయిపోతుంది. సో అతను ఏం చేస్తాడంటే కొత్త పాస్వర్డ్ పెట్టి యాక్సెస్ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే యాజ్ ఏ డీబీఏగా మనం ఏం చేస్తామంటే అతని పాస్వర్డ్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ రిస్ట్రిక్షన్ పెట్టాలి అంటే మనం డిఫాల్ట్ ఒక పాస్వర్డ్ అసైన్ చేసి అతనికి ఇచ్చేస్తాము. ఎప్పుడైతే ఆ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతాడో ఇమీడియట్గా పాస్వర్డ్ ఎక్స్పైరీ అయిపోతుంది. అప్పుడు అతనికి కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది, అతను కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ పాస్వర్డ్ తోటి యాక్సెస్ చేసుకుంటాడు. ఆ పాస్వర్డ్ అనేది అతనికి ఒకరికే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఓకే, సో ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ అంటున్నాం. ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ ఇవ్వాలి అని అంటే మనం ఈ పారామీటర్ స్పెసిఫై చేయాలండి. OS_authentication_ ప్రిఫిక్స్. ఓకే, సో ఈ ప్రిఫిక్స్ అనే పారామీటర్ ఒక వాల్యూ స్పెసిఫై చేసినాము అనుకో, సపోజ్ బై డిఫాల్ట్ ఓపీఎస్ డాలర్ అని చెప్పేసి ప్రిఫిక్స్ పెట్టినాము అనుకో, సపోజ్ ఇక అరుణ్ అనే యూజర్ అని క్రియేట్ చేసినాము అనుకో, ఎప్పుడైతే ఈ అరుణ్ అనే యూజర్ డేటాబేస్కి లాగిన్ అయ్యిండో అనుకో, ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ కావాలి అనుకో, మనం ఏం చేస్తామంటే $OPS అరుణ్ అని చెప్పేసి లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ అనేది అడగదు. ఇంకొకటి ఎలా చేస్తాము అంటే ఐడెంటిఫైడ్ బై ఎక్స్టర్నల్లీ అంటున్నాం. ఇందాక మనం ఏం చేసినాం, ఇక్కడ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాము, ఐడెంటిఫైడ్ ఎక్స్టర్నల్లీ అంటున్నాం. ఐడెంటిఫైడ్ ఎక్స్టర్నల్లీ అంటే ఈ యూజర్కి ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ ఉంది అని చెప్పేసి చెప్పడం కోసము ఇక్కడ ఎక్స్టర్నల్లీ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఓఎస్ లెవెల్ అథెంటికేషన్ మనం ఇలా ఎంటీ పెట్టినాం అనుకో, ఎంటీ పెట్టినప్పుడు ఆయన SQL+ అని ఇచ్చేస్తే లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ యూజర్ క్రియేట్ చేసినాము, ఆ తర్వాత కోటా చేంజ్ చేయాలి అంటే ఆల్టర్ యూజర్ అరుణ్ కోటా 0 ఆన్ యూజర్స్ అనే టేబుల్ స్పేస్లో తర్వాత కూడా చేయొచ్చు. ఒక యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ని మాడిఫై చేయాలి అంటే ఆల్టర్ యూజర్ అనే కమాండ్ యూజ్ చేస్తామండి. ఓకే, ఆల్టర్ యూజర్ నేమ్, ఆ తర్వాత నువ్వు ఏం రిస్ట్రిక్షన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు, అకౌంట్ లాక్ చేద్దామంటే అకౌంట్ లాక్ అని పెడతాము, లేదు పాస్వర్డ్ చేంజ్ చేద్దామంటే ఐడెంటిఫైడ్ బై అని చెప్పేసి పాస్వర్డ్ చేస్తాము, లేదు తర్వాత టేబుల్ స్పేస్ పెడదామంటే ఆల్టర్ యూజర్ నేమ్ టేబుల్ స్పేస్ నేమ్ అని ఇచ్చినామంటే ఆ ఒక డిఫాల్ట్ టేబుల్ స్పేస్ నుంచి ఇంకో టేబుల్ స్పేస్కి డిఫాల్ట్ చేస్తాము. ఓకే, అలా రిస్ట్రిక్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఆ యూజర్ అనేది మాడిఫై చేసుకోవచ్చు ఆల్టర్ యూజర్ కమాండ్ను యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ యూజర్ని డ్రాప్ చేయాలంటే ఎలా చేస్తామంటే డ్రాప్ యూజర్ నేమ్ అంటే యూజర్ డ్రాప్ అవుతుంది. బట్ అందులో ఉన్న డేటా మాత్రం డ్రాప్ కాదు, అందులో ఉన్న డేటా కూడా డ్రాప్ అవ్వాలి అంటే క్యాస్కేడ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డేటాబేస్లో ఏమేమి యూజర్స్ క్రియేట్ అయ్యారు, అతనికి ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి, తర్వాత ఏ టేబుల్ స్పేస్కి ఎంత కోటా అజైన్ చేసిన అనేటివి మనకు తెలవాలి అని అంటే యాజ్ ఏ DBA మనం ఈ డేటా డిక్షనరీస్ని క్వరీ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇది యూజర్ మేనేజ్మెంట్. ఓకే, DB_users వేర్ యూజర్ నేమ్ లైక్ అని చెప్పేసి కొట్టినాము అనుకో, ఆ యూజర్ నేమ్కి సంబంధించిన రో వస్తుంది. ఆ అకౌంట్ బై డిఫాల్ట్ ఇప్పుడు లాక్ అయ్యింది అనుకో, సపోజ్ అతనికి పాస్వర్డ్ అనేది మనము ఎక్స్పైరీ పెట్టాము, 1 month తర్వాత ఎక్స్పైరీ అని పెట్టాము.
ఎంతసేపు అయింది వెంకట్ రిక్వెస్ట్ పెట్టి? నాకు ఇప్పుడే పవన్ మెసేజ్ చేశాడు. అవునా, ఓకే ఓకే. క్లాస్ ఎండింగ్లో వచ్చినావు వెంకట్, ఆల్మోస్ట్ క్లాస్ అయిపోయింది. సో ఇప్పుడు డేటాబేస్లో ఏమేమి యూజర్స్ ఉన్నారని చెప్పేసి యాజ్ ఎ డీబీఏ మనకు తెలవాలంటే DBA_users చేస్తాము. ఒక టేబుల్ స్పేస్కి యూజర్కి ఎంతవరకు కోటా అనేది యాక్సెస్ ఇచ్చినామంటే DBA_TS_quotasకి యాక్సెస్ ఇస్తాం. ఓకే. సో యూజర్ని డ్రాప్ చేయాలంటే ఇలా డ్రాప్ చేస్తాం, డ్రాప్ యూజర్ నేమ్ అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ని డ్రాప్ చేయాలి అంటే ఇలా క్యాస్కేడ్ ఆప్షన్ యూజ్ చేసి డ్రాప్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఒక యూజర్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ని ఆల్టర్ చేయాలంటే ఇలా ఆల్టర్ యూజర్ నేమ్ కోటా అని చెప్పేసి యూజర్ నేమ్ ఇచ్చినాం అనుకో, ఆ యూజర్ కోటా అనేది చేంజ్ అవుతుంది.